హలో ఫ్రెండ్స్, ఇక్కడ గీజర్ షార్ట్ వస్తుందని అయితే ఫోన్ చేయడం జరిగింది. వచ్చేసినాం. ఓకేనా, గీజర్ ఆన్ చేసుకున్నాం. చెక్ చేద్దాం. ఎలకలు కొరికినా కానీ, వాటర్ లీక్ అయినా కానీ, లేదంటే ఫిల్మెంట్ పోయినా కానీ ఈ విధంగానే షార్ట్ వస్తుంటుంది. చూస్తారు కదా, టెస్టర్ అయితే పెట్టి చూస్తున్నాం. షార్ట్ వస్తుంది వాస్తవానికి. ఓకేనా, ఈ విధంగా షార్ట్ వస్తుందంటే ఫిల్మెంట్ పోయినా కానీ ట్యాప్లైన్ అయితే కరెంట్ షార్ట్ వస్తున్నాయని ఫోన్ చేసిరు మనకు. ఓకేనా, ఏ విధంగా చేస్తున్నాం అనేది ఫుల్ వీడియో చేస్తున్నాం మనము. వీడియో పూర్తిగా చూడండి. మరి మనమైతే ఇంటికి తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ గీజర్ని అయితే ఇక్కడ చేయలేము కదా, దీనికి ఫిల్మెంట్ కావాలి, కొద్దిగా సామాను కావాల్సి ఉంటుంది. ఓకేనా, మనం ఇది ఇంటికి తీసుకెళ్ళి చేద్దాం. ఓకేనా, మన వీడియో పూర్తిగా చూడండి. గీజర్ అయితే తీసుకొచ్చుకున్నాం, ఇప్పుకొచ్చుకున్నాం అక్కడి నుంచి. క్రాంప్టన్ కంపెనీ ఇది. ఓకేనా, ఏ విధంగా ఇప్పాలని చూపిస్తున్నా, ఏ విధంగా చేసుకోవాలని. ఇక్కడైతే స్క్రూ ఉంటుంది, ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని ఇప్పుకోవాల్సి ఉంటుంది. ఈ స్క్రూ ఒకటి, ఇంకో స్క్రూ ఉంటాయి, ఇంకా చూపిస్తాయి. ఈ విధంగా ఇక్కడ ఇట్లా స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇందులో వాటర్ ఉన్నాయి. ఈ స్క్రూని ఇప్పుకుందాం ఫస్ట్. ఇక్కడ ఇట్లా స్క్రూ ఉంది కదా, ఏదైనా ఇప్పేస్తాను. మొత్తం 4 స్క్రూలు అయితే ఉంటాయి. ఈ 3 లీటర్ గీజర్ కనుక 4 స్క్రూలు ఉంటాయి. 5 లీటర్ గీజర్ ఇట్లా అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇలా తిప్పేసుకోవాలి. దీన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని పైన ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసిగా లైట్లు వస్తున్నాయి కదా, ఇది పచ్చ లైట్, ఇది రెడ్ లైట్. ఓకేనా, దాన్ని అంత తిప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇల్లు ఇప్పాల్సి ఉంటుంది. ఇక్కడ సైడ్లోకి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పాల్సి ఉంటుంది. దానికైతే పెద్ద పెద్ద గీజర్లకి అయితే ఇప్పని అవసరం ఉండదు, కానీ దానికైతే ఇప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఇప్పేసుకున్నాం కదా. ఓకే, ఇప్పేసాను. ఓకే, ఈ విధంగా ఇప్పేసుకున్నాం కదా. ఇవి వన్ సైడ్ ఉంచుకోవాలి, వన్ సైడ్ మాత్రం తీసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా బయట తీసుకొని సరిపోతుంది. ఓకేనా, వాటర్ గిట్లు ఉన్నాయి ఇలా. ఫిల్మెంట్కి ఇట్లా ఫిల్మెంటే పోయింది, చూస్తారు కదా, ఇక్కడ బ్లాక్ అయిపోయింది. ఫిల్మెంట్ అయితే చూస్తారు కదా, ఫిల్మెంట్ దగ్గర ఎట్లా అయిపోయిందో, జంగ్ వచ్చినట్టు అయింది కదా, రష్ వచ్చినట్టు అయింది. అంటే వాటర్ కారడం వల్ల ఇలాగ ఉంటుంది. కొన్ని వాటర్ కారినా కానీ ఈ విధంగానే అవుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఇప్పుకుంటున్నాం కదా. ఇదని ఈ ఫిల్మెంట్కి ఇట్లా ఇప్పాల్సి ఉంటుంది, చుట్టూ ఇది అంత ఇప్పాల్సి ఉంటుంది. ఇదని ఒకదాన్ని తీస్తే మాత్రం రాదు. ఇది పెద్దది కాదు కనుక ఒకదాన్ని తీస్తే రాదన్నట్టు, మొత్తం చుట్టూ ఇప్పుకోవాల్సి వస్తుంది. ఓకేనా, దానికి సంబంధించిన పానలు తీసుకోవాలి. దానికి ఏ పాన వస్తుందని చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ బోల్ట్ అయితే 11 నెంబర్ బోల్ట్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మెల్ల ఒకటి నిప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా నిప్పుకోవాలి. ఇవన్నీ ఇప్పాల్సి ఉంటుంది. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అయితే ఇప్పవలసి వస్తుంది. ఓకేనా, అంత ఇప్పినాక చూపిస్తాను నేను. లాస్ట్ ముంగడ ఒక నట్ బోల్ట్ ఇప్పేసి చూపిస్తా. ఓకేనా, ఇక్కడ బాడీకి వచ్చింది. ఇది ఒకటి వైరు కనబడుతుందా, ఈ బాడీకి వచ్చింది అన్నట్టు ఒకటి అర్థింగ్ అన్నట్టు. ఇది ఫిల్మెంట్ నుంచి ఇక్కడ ఈ ధర్మశాటర్ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇండికేటర్కు. ఈ ధర్మశాటర్కి వచ్చింది ఇంకోటి, ఈ ధర్మశాటర్ నుంచి ఇంకోటి ధర్మశాటర్ నుంచి ఇక్కడ వచ్చింది, దీనికి వచ్చింది. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాం మనం. ఈ 2 నట్ బోల్ట్ అయితే పెద్దగా ఉంటాయి. ఇక్కడ 2 నట్ బోల్ట్ అయితే పెద్దగా ఉంటాయి. ఈ 2 నట్ బోల్ట్ అయితే పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఒకటి పెద్దగా ఉంది. మిగతా అన్ని చిన్నగానే ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా మెల్లగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మెల్లగా తీసుకోవాల్సి ఉంటుంది. ధర్మశాటర్ తీసినాక తీసేసుకుందాం. ఈ ఆటో షాటర్ అన్నట్టు,
ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఇవి అన్నీ పని అవసరం లేదు, ఏదైనా ఒక నిప్పుకున్నాం కదా. ఈ విధానంగా అయితే పిల్మెంట్ ఈ విధంగా అయితే థర్మోస్టాటర్ అయితే తీసేస్తున్నాం 2. ఇది ఇక్కడ ఉంటుంది కదా, నేనైతే మొత్తం ఇప్పేసాను. ఓకే, మనం పానతో చిన్న పానతో అయితే ఇప్పేసుకున్నాం. ఈ నట్లు తీసి పక్క పెట్టుకోవాల్సి వస్తుంది. న్యూట్రల్ ఇది చూసిరు, అన్ని వైర్లు అయితే ఒక దగ్గరికి వచ్చినాయి. ఓకేనా, ఈ అన్ని వైర్లు ఒక దగ్గరికి వచ్చినాయి కానీ న్యూట్రల్ ఇది. ఓకేనా, ఈ సైడ్ పేస్ ఇచ్చిరు అన్నట్టు. పిల్మెంట్ అయితే వేసుకున్నాం, చూసారు కదా పిల్మెంట్. ఇది పిల్మెంట్, ఇది ఎంఆర్పి ఇట్లా చూడండి, పిల్మెంట్ ఎంఆర్పి ఇది పిల్మెంట్ అంటారు. ఓకేనా, ఓకే ఓపెన్ చేసేసినాం కదా. ఈ విధానంగా ఉంది చూసారు కదా. ఇదంతా ఇక్కడ పలిగిపోయింది, కనబడుతుంది అనుకుంటున్నా, కానీ అయితే పలిగిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పాన పెట్టి ఇప్పుకోవాలి, ఈ విధంగా పాన పెట్టి ఇప్పుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఇలా కొద్దిగా బాలు ఇక్కడి నుంచే తీయాల్సి ఉంటుంది, ఇక్కడి నుంచే తీయాలి. విధంగా అయితే తీసేసినాం మనం. ఓకేనా, ఈ వాటర్ చూస్తారు కదా, దీంట్లో అయితే చాలా డస్ట్ అయితే వచ్చేసింది. ఫ్లోర్ ఎండకు పెట్టవలసి ఉంటుంది, ఇది ఎండకు పెట్టి వస్తుంది. దీన్ని ఆ చీర ఉంటుంది, 2 అయితే ఎండకు పెట్టవలసి ఉంటుంది. ఎండకు పెడితే ఏమవుతుంది అంటే ఏమైనా ఉంటే పోతుంది అన్నట్టు, అప్పుడు ఎయిర్ వచ్చి మంచిగా పట్టుకుంటుంది. ఓకే ఓకే ఇప్పుడైతే తీసుకొచ్చినాం, ఎండకు పెట్టినాం, దీన్ని అయితే తీసుకొచ్చినాం. ఈ పిల్మెంట్ ఓపెన్ చేస్తున్నా. పిల్మెంట్ చూసారు కదా, దీనికి వారంటీ అంటే ఏముండదు, రెగ్యులర్ ఇది రెగ్యులర్ ఉంటుంది, వేరే ఉంటుంది. ఇంకా అయితే టైట్ చేసేసిన దాన్ని టైట్ చేసేసిన కదా. ఇప్పుడు ఈ బాక్స్లో అయితే వేసుకోవాలి. అయితే ఎండకు పెట్టిన నేను, ఎండకు పెట్టేసిన కదా, ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నట్లన్నీ ఎక్కించినాక చూపిస్తాను నేను. వీడియో ఎక్కువైతుంది కనుక చూపించడం లేదు, ఒక 2 నట్లు ఎక్కించి అయితే చూపిస్తాను నేను. ఈ విధంగా పిల్మెంట్ వచ్చిన కానీ అయితే వేరే వస్తాయి. ఓకేనా, ఈ విధంగా ఆపోజిట్ వేసిన నేను. ఓకేనా, ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ రెడీ చేసినాక చూపిస్తాను నేను. ఓకేనా, మన వీడియో ఈ విధంగా చేసేసినట్లయితే రెడీ చేసిన 2 పెద్దగా ఉన్నాయి ఇవి. ఎందుకంటే ఇక్కడ పిల్మెంట్ అనేది, ఇక్కడ హాట్ వాటర్ పిల్మెంట్ అనేది కూర్చుంటుంది. ఈ థర్మోస్టాటర్ అనేది కూర్చుంటుంది, ఈ విధంగా చూపిస్తున్నాం. ఇది హాట్ వాటర్, ఇది హాట్ వాటర్ అన్నట్టు, ఆటో అన్నట్టు. ఇది ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అందుకు ఇది ఇక్కడ హాట్ వాటర్ది కదా, ఇక్కడ పెట్టాలి. ఇది సారీ మారింది, ఇది కూల్ వాటర్ది, ఇది హాట్ వాటర్ది. ఈ విధంగా సెట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ మళ్ళీ నట్టు వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇది న్యూట్రల్, ఇది దీనికైనా వేసుకోవాలి. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, న్యూట్రల్కి ఇచ్చుకోవాలి, ఇది పేస్కి ఇచ్చుకోవాలి. ఈ థర్మోస్టాటర్ నుంచి వచ్చిన దానికి ఈ షాటర్ నుంచి మెయిన్ వస్తుంది కదా, ఈ దానికి ఇచ్చుకుందాం మనం. ఇక్కడ స్క్రూ ఇప్పుకోవాల్సి ఉంటుంది, న్యూట్రల్ ఇక్కడ ఇచ్చేసుకుందాం. న్యూట్రల్ డైరెక్ట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా పెట్టేసినాము. ఇప్పుడు మెయిన్ వైర్లు ఇస్తున్నాం. ఇది టైమర్, ఇది టైమర్ అన్నట్టు. టైమింగ్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది, కానీ ఇప్పుడు పెట్టుకోరు మామూలుగా.
ఓకేనా. ఈ విధంగా ఇక్కడ ఇది కలెక్షన్ తీసుకోవాలి కదా. ఫస్ట్ ఫిట్ చేసాను, మర్చిపోయి ఫిట్ చేసేసాను. ఇది కలర్ చూపిస్తాను నేను వైరు. ఇక్కడ ఎర్తింగ్ అన్నట్టు, ఇది పేస్ అన్నట్టు, ఇది న్యూట్రల్. ఓకేనా. ఇది ఎర్తింగ్ మనం ఈ విధంగా పెట్టేసేయాలి. ఓకేనా. ఈ విధంగా ఎర్తింగ్ పెడుతున్నాం కదా, బాడీ ఎర్తింగ్ అన్నట్టు. ఇక్కడ అయితే టైట్ చేసుకుంటున్నాం కదా మనం. ఓకే, ఇలా అనుకుంటున్నా 11 నెంబర్ వస్తుంది కదా. ఓకే, ఓకే సెట్ అయింది. టెస్టర్ తీసుకున్నాం. టెస్టర్ తీసుకొని ఇక్కడ మెయిన్ కలెక్షన్ అన్నట్టు, ఇది పేస్, ఇది పేస్కి అది ఇచ్చేస్తున్నా. ఆటో పిల్మెంట్, ఇది ఆటో పిల్మెంట్కి అయితే ఇచ్చేస్తున్నా. ఆటో ఇది ఆటో స్టార్టర్ ఇది. ఓకే ఇచ్చేసాను. ఇది న్యూట్రల్ కదా, న్యూట్రల్కు ఇక్కడ నుంచి వచ్చాయండి అనుకుంటా. ఇవంతా న్యూట్రల్ అన్నట్టు ఇది. ఓకేనా. ఇవన్నీ ఒక దగ్గరికి వచ్చినాయి. న్యూట్రల్కి అయితే అర్థమవుతుంది కదా, ఇదంతా ఒక దగ్గరికి వచ్చేసినాయి న్యూట్రల్. ఓకేనా. ఈ విధంగా ఇచ్చేస్తున్నా. ఇది టెస్టర్ సాయంతోనే చేయవలసి ఉంటుంది, స్కూల్ డ్రైవర్తోనే సరి చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ వేసుకోవాలి. ఓకేనా. జారిపోతున్నాయి. ఒకసారి చూపిస్తాను మీకు, సిరీస్ బోర్డు మీద అయితే చూపిస్తాను నేను ఏ విధంగా వర్క్ చేస్తుందని. ఇది పేస్, ఇది చూసిరు కదా. డైరెక్ట్ రెడ్ లైట్ వెలుగుతుంది అన్నట్టు. రెడ్ లైట్ వెలిగినాక తర్వాత గ్రీన్ లైట్ వెలుగుతుంది. వీట్ అయిపోయినాక, అర్థమైంది కదా. ఈ విధంగా ఇక్కడ ఉంటుంది ఇది. ఓకేనా. ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాం. ఏ విధంగా ఇచ్చినా ఆ విధంగా అయితే పెట్టేస్తున్నాం. అది టైట్ అయిపోయింది. ఇది అనేది పైకి వచ్చింది అనుకో, గరమైంది అనుకో, పైకి ఉరికొస్తుంది అన్నమాట. వీటైతే పైకి ఉరికొస్తుంది, అందుకోసమనే టైట్ చేస్తున్నాము. ఓకేనా. ఇప్పుడు పేస్ ఇస్తున్నాం కదా, ఇక్కడ పేస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చూస్తారుగా ఈ విధంగా పేస్ ఇందులో పెట్టేస్తున్నాం. టెస్టర్ సాయంతో టైట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టైట్ చేసేసాను. ఇక్కడ మళ్ళీ ఈ విధంగా, అలాగే ఈ విధంగా ఇక్కడ సైడ్ ఇట్లా ఇది చేసుకోవాలి. ఇది పైన ఉన్నాయి కదా. ఓకే, టైట్ అయిపోయింది కదా, సెట్ అయిపోయింది ఇది. ఓకేనా. ఇది హాట్ వాటర్, ఇది హాట్ వాటర్ బాగా వీట్ అయినాకనైతే ఇది వస్తుంది. రెడ్ లైట్ ఫస్ట్ వస్తుంది. ఓకేనా. మొత్తం ఇప్పుడు అయిపోయింది కదా. థర్మో స్టార్టర్ 2 ఉన్నాయి కదా. ఇది ఆటో థర్మో స్టార్టర్ అన్నట్టు, ఆటో ఉంటుంది ఇది. ఇది ప్రెస్ చేస్తేనే వస్తుంది అన్నట్టు ఆటో ఇది. ఓకేనా. ఇది టైమర్, ఇది ఆటో కూడా కట్ అయిపోతుంది. ఇది ఆటోలో ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. ఈ లైట్ రాగానే కట్ అయిపోతుంది అన్నట్టు. వీట్ అనేది కాదు.
ఓకేనా. మన వీడియో ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ విధంగానే మనం పూర్తిగా చేసేది ఈ విధంగానే చూపిస్తున్నాం కదా, మళ్ళీ ఏ విధంగా తీసినామో ఆ విధంగానే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఇది మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయాలనుకో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ లైట్ అనేది ఏ విధంగా తీసినాం అనేది ఆ విధంగా పెట్టాలన్నా కదా, మనం ఇక్కడి నుంచి తీసినాం కదా పైపు ఇట్లా ఇక్కడ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇట్లా పొందుకోవాలి. హాట్ వాటర్ కూల్ వాటర్కు మళ్ళీ బటన్ అనేది ఇక్కడ వస్తుందని చెప్పిన కదా, ఇగో ఇది ప్రెస్ చేస్తుంది అన్నట్టు. ఇది బాగా వీట్ అయిపోవాలంటే, ఇంకా వీట్ కావాలనుకుంటే ఇది ప్రెస్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే దానికి ప్రెస్ అయిపోతుంది. ఓకేనా. ఎంత కొంత తీసుకుంటారని అయితే మనం చేయడం జరుగుతుంది వీడియో. ఓకేనా. ఇది ఎందుకు వేస్తారంటే వీట్ అవుతుంది కదా, డబ్బా మీద ఎఫెక్ట్ పడకుండా అన్నట్టు. వాటర్ ఎక్కువ వీట్ అయినా కానీ డబ్బా మీద ఎఫెక్ట్ పడకుండా వేసారు. ఓకేనా. ఈ విధంగా మనం ఏ విధంగా చెప్పినామో ఆ విధంగా అయితే చేసుకుంటున్నాం. మెల్లగా వేసుకోవాల్సి ఉంటుంది. ముందే పోయింది ఇది. ఈ విధంగా రెండోది ఇట్లా టైట్ చేసేసాను. రెండోది ఇట్లా టైట్ చేసుకున్నా. ఓకే. రెండోది ఇట్లా టైట్ చేసిన కదా, అయిపోయింది. కంప్లీట్ అయిపోయినట్టు ఇది. ఓకేనా. సిరీస్ బోర్డు అయితే మనం తీసుకున్నాం కదా, సిరీస్ బోర్డు మీద ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తున్నా. ఈ విధంగా రెండిట్లో పెట్టుకుంటూ వస్తుంది. ఇక్కడ పెడితే రాదు, ఇది బాడీకి పెడుతున్నట్టు. ఈ రెండిట్లో పెడితే వస్తుంది అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఈ దానికి మళ్ళీ ఈడ పెట్టినాం అనుకో బాడీ పెట్టినట్టు, రెండు బాడీకి పెడుతున్నాం కదా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ పెట్టి చెక్ చేద్దాం. ఇది లైట్ వెలుగుతున్నాయా లేదా అనేది చెక్ చేద్దాం, వర్క్ చేస్తుందా లేదా అని. ఇది డైరెక్టర్ అన్నట్టు, డైరెక్ట్ ఇది. ఓకేనా. ఈ విధంగా డైరెక్ట్ అయితే పెడుతున్నాం, సూచిగా వస్తుంది. ఓకే, వర్క్ అవుతుంది. ఓకేనా. సిరీస్ మీద అయితే చెక్ చేసినాం కదా ఏ విధంగా అనేది. ఇప్పుడు లైట్లు అయితే పెట్టిస్తున్నాం. గ్రీన్ లైట్, రెడ్ లైట్ ఉంటుంది. ఓకేనా. గ్రీన్ లైట్ అయితే పెట్టేస్తున్నా, రెడ్ లైట్ అయితే పెడుతున్నా. ఓకేనా. ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే. స్క్రూలు అయితే ఏ విధంగా ఇప్పినామో ఆ విధంగానే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మన వీడియో ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటున్నాం. ఓకేనా. ఈ విధంగా బయటకు వచ్చింది కదా, లోపలికి అనుకోవాల్సి ఉంటుంది. వైర్లు ఇట్లా ఏమన్నా వచ్చినా కానీ చూసుకొని మెల్లగా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకసారి ఇప్పితే కానీ మనకు అర్థం కాదు, ఒకసారి ఇప్పుకుంటే ఏదైనా అర్థమవుతుంది. వీడియో చూసుకుంటూ ఇప్పుకోండి. మొదటిసారి చూసినట్టయితే చేసుకున్నట్టయితే. ఓకేనా. మన వీడియో ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ.